చైర్పర్సన్ సుష్మా గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీడియా సోదరులకు, సోదరీమణులందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ సంస్కృతిని చాటడానికి గత 14 సంవత్సరాలుగా మరుగున పడినటువంటి మన తెలంగాణ సంస్కృతిని మళ్ళీ పునర్జీవం చేయాలి అనే ఉద్దేశంతో జాగృతి సంస్థని స్థాపించి 14 సంవత్సరాల నుంచి తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ వస్తూ, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి మహిళా సోదరులు మనకు ముఖ్యమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి సోదరిమణి కవిత గారు ప్రతి జిల్లా తిరుగుతూ, ప్రతి గ్రామం తిరుగుతూ ఈ బతుకమ్మను ప్రపంచవ్యాప్త పండుగగా గుర్తించే విధంగా చేసినటువంటి సోదరిమణికి మనందరి కామారెడ్డి పట్టణ సోదరిమణుల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో మన తాతల కాలం నుంచి, అమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఈ తెలంగాణ సంస్కృతిని మళ్ళీ మనం పునరుద్ధరించి గతాన్ని గుర్తొచ్చే విధంగా మన కార్యక్రమాలు, పండుగలు, మన సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతాను. బతుకమ్మ పండుగలు మధ్యన కొన్ని రోజులు మనం మర్చిపోయినాం. మేము చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మల ఆటలు ఆడుతుంటే మధ్యన కూర్చుండే వాళ్ళం. కాలక్రమేణా తెలంగాణలో ముత్తైదుల పండుగ అంటే బతుకమ్మ పండుగ. ముత్తైదులు ఆడేటువంటి మహా పండుగ బతుకమ్మ పండుగ, బతుకమ్మ ఆటలు. ఇటువంటి బతుకమ్మ పండుగలను మరిచిపోతున్నటువంటి క్రమంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పసుపు కుంకుమలు కళ్ళగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనే సంకల్పంతో బతుకమ్మ పండుగలను తిరిగి పునర్జీవింపజేసి ఈనాడు ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ప్రతి జిల్లాకు తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆడంబరంగా జరిపించడానికి కారకురాలైనటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులైనటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సిండే గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, గణేష్ గుప్తా గారికి, దఫేదార్ రాజు గారికి, విజిగౌడ్ గారికి, మన కలెక్టర్ యోగిత రాణా గారికి, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, వేదిక మీద పెద్దలకు, బతుకమ్మ ఆటలను ఎంతో వైభవంగా ఆడటానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, చూడటానికి వచ్చినటువంటి మా అన్నదమ్ములకు, మమ్మల్ని అందరినీ టీవీ ద్వారా, మీడియా ద్వారా ప్రపంచానికి చూపించడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అక్కడ చెల్లెళ్ళు ఆడుతున్నారు, మేము ఇక్కడ మాట్లాడుతుంటే మాకు కూడా ఆడాలనిపిస్తుంది. పోయి చిన్నగా ఉన్నప్పుడు ఆడేవాళ్ళం మేము కూడా. ఎందుకంటే ఇది ఒక మంచి పవిత్రమైనటువంటి పండుగ. జనాభాలో సగం మంది ఉన్నటువంటి ఆడపడుచులకు అతి ముఖ్యమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, రకరకాల బతుకమ్మలు చేసుకుంటూ ప్రతిరోజు బతుకమ్మ నిమజ్జనం చేసి 9 రోజులు ఒక దినం అటుకులు బుక్కే వాళ్ళం, ఒకరు పేలాలు బుక్కే వాళ్ళం, ఒకనాడు ఇంకోటి చేసుకునే వాళ్ళం, ఇంకోనాడు గారెలు చేసుకునే వాళ్ళం, ఆఖరికి చివరు సద్దుల బతుకమ్మ ఆడేవాళ్ళం. సద్దుల బతుకమ్మ రోజు బ్రహ్మాండంగా సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత ఊళ్ళోకి వచ్చినాక గొబ్బీలు వేస్తుంది. నిమజ్జనం తర్వాత ఆ గొబ్బీలాటలు ఆడేటి. ఇప్పుడు అటువంటి మరి తిరిగి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణ ముత్తైదులకు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను తిరిగి పునర్జీవింపజేసి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి కవిత గారికి మనందరి తరపున అభినందన, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా మరొక్కసారి మీ అందరికీ ప్రభుత్వ పక్షాన, మా అందరి పక్షాన
మా అక్క చెల్లెళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వచ్చారు. అయితే కలెక్టర్ గారు లేడీ కాబట్టి మాట్లాడే అవకాశం ఇస్తాం. ఎస్పీ గారికి మాత్రం ఒకసారి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇస్తాం. రండి ఒకసారి. శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు మన బతుకమ్మ అంటే మన తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం. అందుకే ఇట్లాంటి బతుకమ్మని మనందరము సంతోషంగా చేసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన జిల్లా కలెక్టర్ గారు యోగిత రాణా గారు, షీఈ్ ఒరిజినలీ ఫ్రమ్ కాశ్మీర్. ఐ హోప్ యూ కెన్ మేనేజ్ టు స్పీక్ సమ్ తెలుగు. వారు కొంచెం తెలుగులో కూడా మనకు ఒకసారి మాట్లాడి విషెస్ చెప్తారు. మంచిగా మాట్లాడతారు. అందరికీ నా హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే తను శుభాకాంక్షలు సరిగా చెప్పలేకపోయినా వచ్చి మాత్రం గ్యారెంటీగా మంచిగా ఆడతారు. ఎనీవే మీరు అందరూ సర్కిల్ ఫామ్ చేస్తే మీ అందరితోనే ఆడుకుందామని నాకున్నది. నిన్న 2 రోజుల నుంచి ఎక్కడికి పోయినా ఆడుడు లేదు, ఓన్లీ ఫోటోలు దిగుడు సెల్ఫీలు దిగుడు అవుతుంది. కాబట్టి ఇవాళ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మా కాలేజ్ పిల్లలందరూ కూడా విన్నపం ఏంటంటే ఇవాళ సెల్ఫీలు బ్యాన్. కాబట్టి ఓన్లీ మనందరం బతుకమ్మ ఆడుకోవాలి. ఎవరికి వాళ్ళు దయచేసి సర్కిల్ చేసుకుంటే మంచిగా ఒకసారి బతుకమ్మ ఆడుకుందాం. వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు పాటలు పెట్టండి. దయచేసి పాటలు ఆపకండి, పాటలు పెట్టండి. మేమందరం బతుకమ్మ ఆడుకుంటాం. థ్యాంక్ యూ. మళ్ళొకసారి ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకి, మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యేలందరికీ, మంత్రులందరికీ, జిల్లా అధికారులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు ఏ సర్కిల్ చేసుకొని ఆడతారో కవితక్క అక్కడ వచ్చి ఆడతారు. తొందరగా చేయండి సర్కిల్. దూరం